నిన్న అయితారం కదా అని వంటలో ప్రయోగం చేసిన. అదే యూట్యూబ్లో చూసి చేసిన. వాళ్ళు చెప్పినట్టే వండినా. కానీ తినేటప్పుడు తెలిసింది మళ్ళోపారు అంత గొప్పటి వంటలు చేయొద్దని. చేసిన కష్టము మాల్ మసాలా మొత్తం వేస్ట్ అయింది. కానీ గిల్ గిరేటు కంత పెద్ద వంటకం ఎట్లా వండిర్రో మరి. తిన్నోళ్ళని తారీఫ్ చేయలేము. ఎంత పెద్ద కడాయి పెట్టిర్రు, ఎసరు మంచిగా గాగుతున్నది. వీళ్ళు గంటలు తిప్పుడు, వాళ్ళు మాల్ మసాలా వేసుడు. ఏం వండుతున్నారో అర్థమైంది కదా. కిచిడి తయారు చేస్తున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలా పువ్వు గుర్తులు వండిచ్చిర్రు. 400 కిలోల బియ్యం, 100 కిలోల పప్పులు, 350 కిలోల కూరగాయలు, 100 కిలోల నెయ్యి, 100 లీటర్ల నూనె, 250 కిలోల మసాలాలు, 2500 లీటర్ల మంచినీళ్లు, మొత్తం కలిపి 5000 కిలోల కిచిడి తయారైంది. గిన్నిస్ బుక్లో వచ్చి రాసుకొని పోయినరు. మరి రికార్డు వస్తుందో రాదో తెలియదు కానీ వీళ్ళ అస్సలు రికార్డు ఇంకోటి ఉన్నది. దళితుల ఓట్లు పడేందుకు పెట్టిన కార్యం ఇది. చిత్రం ఏంటంటే కిచిడి వండేందుకు కావాల్సిన బియ్యం, పప్పులు, మాల్ మసాలా మొత్తం దళితుల ఇళ్లలో తీసుకొచ్చినాయి. వాళ్ళ ఇంట్లో తెచ్చిన సరుకులతోని వండించి మళ్ళా వాళ్ళకే తినబెట్టి లీడర్లు కూడా ఇంత నోట్లు వేసుకున్నారు ప్రసాదం లెక్క. దళితులకు మా సర్కార్ అండ ఉంటది అని చెప్పేందుకు ఇట్లా చేసిరట. ముదుగునది పొరి ముచ్చట. మీరే వాళ్ళకేమన్నా చేయాల కానీ వాళ్ళ ఇండ్ల నుంచి తీసుకొచ్చి మీరు పెట్టుడేంది సారు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టే ఉన్నది పొర్రి.